మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అపశృతి జరిగింది. రాత్రి సెలబ్రేషన్స్ లో బిర్యానీ తిని అస్వస్థతకు పాలయ్యారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన 53 ఏళ్ల పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న 15 మందిని సుకారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ నడి తెలుసుకుందాం. రంజిత్, మేడ్చల్ జిల్లాలో బిర్యానీ తిని 16 మందికి అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది. అందులో ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో దాదాపు నిన్న రాత్రి పాత సంవత్సరానికి 2025కు స్వస్తి చెప్తూ 26వ సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ కూడా యువకులందరూ కూడా దాంతో పాటుగా కాలనీ వాసులు ఉత్సాహంగా వాళ్ళ కాలనీలో వచ్చేసి ఏర్పాట్లు అంటే డీజేలు పెట్టుకోవడం, దాంతోపాటు మందు విందు ఏర్పాటు చేసుకుని కూడా ఘనంగా నిర్వహించినట్టుగా మనము ఆల్రెడీ నిన్న రాత్రి మొత్తము కూడా ఎక్కడ చూసినా కూడా కోలాహలంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసినాయి. దానిలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ అసోసియేషన్ కాలనీకి సంబంధించిన ఆఫీస్ లో అదే కాలనీకి సంబంధించినటువంటి యువకులు కావచ్చు, దాంతో పాటుగా పెద్దవాళ్ళు, యువకులు, పిల్లలు వాళ్ళందరూ కలిసేసి ఒక విందు ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి మందు కావచ్చు, మందుతో పాటుకు వచ్చేసి తినడానికి వచ్చేసి స్నాక్స్, చికెన్ బిర్యానీ ఇలాంటివి మొత్తం కూడా తయారు చేసుకోవడానికి స్వయంగా వాళ్ళే వండుకోవడానికి చికెన్ తో పాటుగా బిర్యానీ తయారు చేసుకొని మందు సేవించి దాదాపు డీజే పాటలు పెట్టుకునే డాన్స్ చేసుకొని దాదాపు నైట్ 1 గంట వరకు కూడా సెలబ్రేషన్స్ చేశారు. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే డాన్స్ వేస్తున్న సమయంలో రాత్రి 1 గంట ప్రాంతంలో అదే అసోసియేషన్ కు సంబంధించినటువంటి పాండు అనే వ్యక్తి 58 సంవత్సరాల వ్యక్తి వచ్చేసి అస్తవ్యస్త గురై కూడా అక్కడికక్కడే కూడా కింద పడిపోగా వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. రంజిత్, ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారని చెప్తున్నారు కదా, మరి ఎక్కడ తప్పు జరిగిందంటారు? దేని వల్ల ఇలా జరిగిందంటారు? రాత్రి సమయంలో అంటే ఏదైతే డాన్సులు వేసుకుంటూ వాళ్ళు తీసుకొచ్చిన దానికి సంబంధించినటువంటి కర్రీస్ కు సంబంధించినటువంటి మసాలాలు కావచ్చు, దాంతో పాటుగా ఆయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు, అంటే సరైన వాటర్ ని అంటే తీసుకునే వాటర్ లో ప్రాబ్లం అయినా కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆయిల్ కానీ దాంట్లో వేసే పదార్థాలను అంటే ఎక్స్పైర్ అయిపోయినాయా లేకపోతే దాంతో పాటుగా దానికి బిర్యానీ చేయడానికి ఉపయోగించినటువంటి ఆయిల్ అంటే డాల్డా లాంటి ఆయిల్ అనేది ఉపయోగించారని, దానికి ఎక్స్పైర్ అయిపోయిన దాని వల్లనే ఇది జరిగిందని కూడా స్థానికులు వచ్చిన ఆరోపణ అక్కడ కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఆ చికెన్ అంటే మద్యం సేవించుకుంటూ వాళ్ళు చికెన్ తినే సమయంలో కూడా చికెన్ చేదుగా ఉందని వచ్చేసి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాళ్ళు తాగిన మైకంలో ఆ విధంగా అంటున్నారని కూడా అక్కడ ఉన్న ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కొంతమంది దాన్ని వ్యతిరేకించడంతో అందరూ కూడా కలిసికట్టుగా తినడంతో కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడం, దాంతో పాటుకు వచ్చేసి కొంతమంది మూచిల్లి కింద పడడము, దాంతో పాటుకు వచ్చేసి కొంతమందికి వాంతులు కావడము, ఈ విధంగా వచ్చేసి ఒకరిని చూసి అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై కూడా వాళ్ళందరూ కూడా అదే సమస్యను కూడా అక్కడ వ్యక్తం చేయడంతో డాన్స్ వేస్తున్న సమయంలోనే అక్కడ పాండు అని 58 సంవత్సరాల వ్యక్తి కూడా దీనికి సంబంధించిన ఫుడ్ పాయిజన్ కావచ్చు, దాంతో పాటు వచ్చేసి మద్యం సేవించడం, ఈ రెండు కలవడం వల్ల కూడా అతను కింద పడిపోవడం, దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి మల్లారెడ్డి హాస్పిటల్కు తీసుకుపోయినప్పుడు కూడా అప్పటికే మృతి చెందినట్టుగా చెప్తున్నారు. అదే భయంతో అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, కాలేజీకి వెళ్లే వ్యక్తులు కావచ్చు, అంటే కొంతమంది వచ్చేసి మెడికల్ ఫార్మాలో రిప్రజెంటేటివ్స్ గా, కొంతమంది వచ్చేసి మార్కెటింగ్ లో, కొంతమంది ఆటో డ్రైవర్లు, కొంతమంది టాపీ మేస్త్రీలు, అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ కంపెనీలు కావచ్చు, లేబర్ గా పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, దాంతో పాటుగా చదువుకునే విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఆ భవానీ నగర్ అసోసియేషన్ సంబంధించిన
ఆ కాలనీలో వచ్చేసి ఒక సమూహంగా ఏర్పాటు చేసుకున్న దాంట్లో స్వయంగా వాళ్ళు వండుకోవడం, దాంతో పాటుగా వాళ్ళు వడ్డించుకోవడం, వాళ్ళు తీసుకొచ్చిన మద్యం సేవించడం. దాంట్లో వచ్చేసినట్లయితే ఒకవైపు వాటర్ యొక్క మిస్టేక్ కావచ్చు, ఏదైతే ఉపయోగించిన ఆయిల్స్ మిస్టేక్ కావచ్చు, ఏదైనప్పటికీ మాత్రం ఫుడ్ పాయిజన్ అనేది కూడా ఒక కన్ఫర్మేషన్ చెప్పారు. దాని అందరినీ కూడా హాస్పిటల్కు తీసుకెళ్లి వాళ్ళని ట్రీట్మెంట్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రమాదం ఏం లేదు, ఫుడ్ పాయిజన్ అని కూడా అక్కడ వైద్యాధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో సెలబ్రేషన్స్ లో వచ్చేసి జగద్గిరిలోని భవానీ నగర్ లో వచ్చేసి విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.